ఇంతవరకు ఈ శ్రీ విద్య అనేది అసలు వేద విద్య కాదా అనేటటువంటి విషయాన్నే మనం చూసాం. సరే, ఆ విషయాన్నంతా చూసిన తర్వాత శ్రీ విద్య అనేది తాంత్రికపరమైనటువంటిది కాదు, ఇది పూర్తిగా వేద విద్య అనేటటువంటి నిర్ణయానికి కూడా మనం రావడం జరిగింది. అయితే వేదాల్లో అసలు ఈ శ్రీ విద్య అనేది ఎక్కడ చెప్పబడి ఉన్నది, ఇది మళ్ళీ మనకు వచ్చే అనుమానం. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, వేద విద్య అంటే వేదాల్లో ఉన్నటువంటిది, ఉపనిషత్తుల్లో ఈ పరమేశ్వరి యొక్క మహామంత్రమైనటువంటి ఆ పంచదశి మహామంత్రం చెప్పడం జరిగింది అన్నాం. అయినప్పటికీ కూడా వేదాల్లో ఇంకా ఈ శ్రీ విద్య అనేది ఎక్కడుంది అసలు? ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ విషయం చూడబోయే ముందు అసలు వేదము అంటే ఏమిటి, దీన్ని చూడాలి మనం. ఇష్ట ప్రాప్తిని, అనిష్ట పరిహారాన్ని కలిగించటానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేది ఏదైతే ఉన్నదో అదే వేదము అని సాయనుడు వేదాన్ని నిర్వచించాడు. సాయనుడు అంటే విద్యారణ్యుడి యొక్క సోదరుడు. ఈ సాయనుడు వేదాలకి భాష్యం రాశాడు. దాన్నే మనం విద్యారణ్య భాష్యము అని అంటూ ఉన్నాం. విద్యారణ్యుడే రాశాడు అని కూడా మనం దాన్ని చెప్తూ ఉన్నాం. కానీ నిజంగా కనుక చూసినట్లయితే దీన్ని విద్యారణ్యుడి యొక్క సోదరుడైనటువంటి సాయనుడు రాశాడట. ఇప్పుడు వేదము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది అని ఈ విషయం గతంలో చెప్పుకున్నాం. 4 భాగాలుగా ఉంటుంది. ఏమిటి 4 భాగాలు అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఇవి వేదంలో ఉండేటటువంటి భాగాలు. మామూలుగా వేదాలు 4. ప్రతి వేదంలోనూ కూడా ఈ 4 భాగాలు ఉంటాయి. ఇది సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అనే భాగాలు ప్రతి వేదంలోనూ ఉంటాయి. అయితే ఋగ్వేదంలో దేవతల యొక్క స్తోత్రాలు ఇవే ఎక్కువగా ఉంటాయి. వీటినే మనం సూక్తము అని కూడా అంటాం. ఈ స్తోత్రాన్నే సూక్తము అని కూడా అంటాం. అంటే పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, నీళా సూక్తం, మన్యు సూక్తం, ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా దేవతలని మనం చేస్తూ ఉన్నటువంటి స్తోత్రాలు అన్నమాట. వీటినే సూక్తములు అని అంటారు. అయితే పరమేశ్వరుని గురించి కూడా ఈ ఋగ్వేదంలో కొన్ని సూక్తాలు అనేవి చెప్పబడ్డాయి. అవే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రీ సూక్తం, భూసూక్తం, దుర్గా సూక్తం, నీళా సూక్తం, ఇవన్నీ కూడా అమ్మవారికి మనం స్తోత్రం చేస్తూ చెప్పినటువంటివి అన్నమాట. ఇవే అమ్మవారి యొక్క సూక్తాలు. అయితే 4 వేదాలకి కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఈ ఉపనిషత్తుల్లో అసలు మొత్తం మీద ఉపనిషత్తులలో పరావిద్య, ఉపాసన, మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. వేదాల్లో పరమేశ్వరుని గురించి చెప్పినటువంటి ఉపనిషత్తులు మొత్తం 8 దాకా ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు ఏమిటి అని అంటే, గతంలో ఒకసారి చెప్పాను చూడండి, ప్రతి వేదానికి కూడా కొన్ని ఉపనిషత్తులు అనేవి ఉన్నాయి.
అలాగే అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి అమ్మవారిని గురించి వేదాల్లో 8 ఉపనిషత్తులు ఉన్నాయి అన్నాం. ఏమిటి అంటే బహురుచోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, భావనోపనిషత్తు, సీతోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు. ఇవి మొత్తం 8 ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తులు ఏ వేదానికి సంబంధించినవి అనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా బహురుచోపనిషత్తు అని అంటూ ఉన్నాడు. ఇది ఋగ్వేదంలో ఉంది. త్రిపురోపనిషత్తు ఇది కూడా ఋగ్వేదంలోనే ఉంది. అలాగే సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు ఇది కూడా ఋగ్వేదంలోనే ఉంది. త్రిపుర తాపిని ఉపనిషత్తు అథర్వణ వేదంలో ఉంది. దేవీ ఉపనిషత్తు అథర్వణ వేదంలో ఉంది. భావనోపనిషత్తు అథర్వణ వేదంలోనే ఉంది. సీతోపనిషత్తు కూడా అథర్వణ వేదంలోనే ఉంది. సరస్వతీ రహస్యోపనిషత్తు ఇదేమో యజుర్వేదంలో ఉంది. ఈ 8 కాకుండా ఇంకో ఉపనిషత్తు ఉంది. అదే 9వ ఉపనిషత్తు, అమ్మవారిని గురించి చెప్పినటువంటి ఉపనిషత్తు. దాని పేరే లలితా రహస్యోపనిషత్తు. మరి ఈ లలితా రహస్యోపనిషత్తు ఏ వేదానికి సంబంధించింది అని అంటే, ఇది ఏ వేదానికి సంబంధించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్వప్నంలో దర్శనమిచ్చినటువంటిది అని నేను ఈ లలితా రహస్యోపనిషత్తు అనేటటువంటి దాన్ని రాయటం జరిగింది. ఈ ఉపనిషత్తు నేనే రాశాను. ఇది నాకు స్వప్న సదృశ్యం. సరే, ఇలా మొత్తం మీద గనక మనం ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు వీటిని చూసినట్లయితే అథర్వణ వేదంలో 4 ఉపనిషత్తులు, ఋగ్వేదంలో 3 ఉపనిషత్తులు, యజుర్వేదంలో 1 ఉపనిషత్తు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మొత్తం 8 ఉపనిషత్తులు ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము ఈ 3లోనూ కనిపిస్తూ ఉన్నాయి. అయితే 9వ ఉపనిషత్తేమో లలితా రహస్యోపనిషత్తు అనేది ఇది నాకు స్వప్నంలో దర్శనమిచ్చినటువంటిది అనే మాట నేను ఇప్పుడు చెప్పేశాను. ఇప్పుడు అసలు ఈ ఉపనిషత్తుల్లో, అంటే అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఈ ఉపనిషత్తుల్లో ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటి, దీన్ని చూద్దాం ఒక్కసారి. మొట్టమొదటిగా బహురుచోపనిషత్తు. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటిది. సృష్టికి ముందు కాలంలో ఆ పరమేశ్వరు ఒక్కతే ఉండేది. ఆవిడే ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా సృష్టి చేసింది. ఆవిడే కామకళ, శృంగార కళ. ఆవిడ నుంచే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మరుద్గణాలు, గంధర్వులు, అప్సరసలు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, భోగ్యం, భోగం ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. ఆ పరమేశ్వరి స్వరూపం నుంచే సకల జీవకోటి, ఈ జీవకోటి అంటే అండజాలు, స్వేదజాలు, ఉద్విజాలు, జారజాలు. అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా 4 రకాలుగా సృష్టించబడింది అని చెబుతూ ఉన్నాడు మనకి. అవి ఏమిటి అంటే అండజములు, గుడ్డు నుంచి పుట్టినటువంటివి. స్వేదజములు చెమట నుంచి, అంటే మలిన పదార్థం నుంచి ఆవిర్భవించినటువంటివి. ఉద్బీజములు నేల నుంచి పుట్టినటువంటివి, భూమి నుంచి పుట్టినటువంటివి విత్తనాలు అన్నమాట. మరిప్పుడు
ఉదాహరణలు కూడా కావాలి అన్నట్లయితే చూడండి. అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టినటువంటివి ఏమిటివి? పక్షులు, పాములు, ఇలాంటివన్నీ కూడా. మరి స్వేదజములు మలినమైనటువంటి పదార్థముల నుంచి, చెమట నుంచి ఆవిర్భవించినటువంటివి. ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటే ఆయన యొక్క చెవి గుబిలిలో నుంచి, ఆ మలిన పదార్థంలో నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. వాళ్లే మధుకైటములు అని చెప్పాం మనం. వాళ్లే ఇక్కడ ఉదాహరణ. ఇలా మలినమైనటువంటి పదార్థాలు ఎక్కడా కనుక మనం బయటపడేసినట్లయితే దాంట్లో నుంచి కూడా కొన్ని క్రిమికీటకాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ జాతికి చెందినటువంటివి. అవి కాకుండా ఉద్బీజములు, భూమి నుంచి పుట్టినటువంటివి. గింజలు గనక పాతేసినట్లయితే నేలలో మొక్కలు మొలుస్తాయి. ఇవన్నీ కూడా ఉద్బీజాలు అంటారు. జారజములు, స్త్రీ యొక్క జననేంద్రియం నుంచి ఆవిర్భవించినటువంటివి. అంటే క్షీరదములన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇలా ఈ సృష్టి అనేది వచ్చింది. కాబట్టి నా నుంచే, అంటే ఆ పరమేశ్వర స్వరూపం నుంచే జీవకోటి, అండజాలు, స్వేదజాలు, ఉద్బీజాలు, జారజాలు, సకల జీవులు, స్థావరాలు అంటే కదలకుండా ఉండేటటువంటివి, స్థిరంగా ఉండేటటువంటివి, కొండలు, పర్వతాలు, రాళ్లు, రప్పలు, ఇవన్నీ. జంగమాలు, కదలిక ఉన్నటువంటివి, కదలగలిగేవి, ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళగలిగేవన్నీ కూడా. సకల మానవాళి, ఇవన్నీ కూడా పరమేశ్వరి స్వరూపం నుంచి ఆవిర్భవించినవి. ఆవిడే పరాశక్తి. అంటే ఆవిడే శాంభవి విద్య, హాది విద్య, కాది విద్య అనబడుతూ ఉన్నది. హాది విద్య, కాది విద్య అంటే హకారంతో మొదలైతే హాది విద్య, కకారంతో మొదలైనట్లయితే దాన్ని కాది విద్య అని అంటారు. ఈ హాది విద్య, కాది విద్య రెండింటికి వివరణ కావాలి అనంటే మనం పంచదశి మహామంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ఈ విద్యల యొక్క వివరణ అనేది చెప్పుకుంటాం. ఆవిడే ఈ హాది విద్య, కాది విద్య. ఆవిడే పురత్రయం, ఆవిడే దేహత్రయము. ఈ పురత్రయంలోనూ దేహత్రయంలోనూ కూడా అంతర్యామిగా, అంటే లోపల అంతటా తానే ఉంటూ ఉన్నది, బయట అంతటా కూడా తానే వ్యాపించి ఉన్నది. దేశకాల వస్తు సంబంధం చేత ఆ మహాత్రిపుర సుందరియే ప్రత్యక్షితి రూపము అనేది దాలుస్తూ ఉన్నది. ఆవిడే ఆత్మ. ఆవిడ కన్నా భిన్నమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే అదంతా కూడా అనాత్మ. పరమేశ్వరి కన్నా భిన్నమైనటువంటిది ఏమైనా ఉంటే ఉన్నదంతా భిన్నమైందే. ఇక్కడ మన కంటికి కనిపిస్తున్నదంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపానికి భిన్నమైనటువంటిదే. ఇదంతా అనాత్మ, ఇది అసత్యమైనటువంటిది. కాబట్టే ఆవిడ బ్రహ్మ సంవిత్తి, భాభవక వినిర్ముక్త, చిద్విద్య, సచ్చిదానందలహరి, మహాత్రిపుర సుందరి అని వివిధమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంది. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్నింటి యందు కూడా ఆవిడే వ్యాపించి ఉంది. ఆవిడే అంతర్యామి. అన్నింటిలోనూ కూడా లోపల బయట కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఆవిడే ఈ మానవ కోటికి, జీవకోటికి అందరికీ కూడా ప్రియాన్ని, ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఈ జగత్తులో ఉన్నటువంటి సకలము కూడా ఆ మహాత్రిపుర సుందరే. నువ్వు, నేను, ఈ జగత్తు, సకల దేవతాగణాలు అంతా కూడా ఆ మహాత్రిపుర సుందరి యొక్క ప్రతిరూపమే. లలితాక్షమైనటువంటి
ఆ వస్తువు ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. అంటే పరమేశ్వర స్వరూపం ఒక్కటే, ఆవిడొక్కటే శాశ్వతమైనటువంటిది. అది అద్వితీయము, అఖండము. ఆ బ్రహ్మ యొక్క పరతత్వం అనేది ఒక్కటే ఈ జగత్తులో మిగిలి ఉండేవి. మిగిలినవన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేవి యొక్క పరతత్వము అనేది ఒక్కటే మిగిలి ఉంటుంది. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని, అహం బ్రహ్మాస్మి అని, తత్వమసి అని, అయమాత్మా బ్రహ్మ అని, ఇవి 4 కూడా మహావాక్యాలు. అలాగే సోహమస్మి అని, ఈ పేర్లతో పిలువబడేటటువంటి ఆ పరమేశ్వరియే మహాషోడశి. ఆవిడే శ్రీ విద్య, ఆవిడే పంచదశాక్షరి మహామంత్రము, ఆవిడే మహాత్రిపుర సుందరి, ఆవిడే బాలాంబిక, బాగళ, మాతంగి, స్వయంవర కళ్యాణి, భువనేశ్వరి, ఆవిడే చాముండ, ఆవిడే వారాహి, తిరస్కరిణి, సుఖశ్యామల, లఘుశ్యామల, అశ్వారూఢ, ప్రత్యంగిర, ఆవిడే ధూమావతి. ఆ పరమేశ్వరియే సావిత్రి, ఆవిడే గాయత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే బ్రహ్మానంద కళ అనబడుతూ ఉన్నది. దేని ఎందైతే సర్వదేవతలు ఉన్నారో దాని ఎందే రుక్కులు కూడా ఉన్నాయి. దీనిని నేను ఎరగను అనుకునేటటువంటి వాడే పూర్తిగా ఎరిగినటువంటి వాడు. అంటే ఈ విషయాలు నాకేమీ తెలియదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నాడో అతడే పూర్తిగా తెలిసినటువంటి వాడు. నాకు తెలుసు అన్నటువంటి వాడే తెలియనటువంటి వాడు. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్నటువంటి మానవుడికి, తెలుసుకోవటము అంటే మనసా వాచా కర్మణ, ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మానవుడికి పునర్జన్మ అనేది ఉండదు. ఈ విషయాలన్నీ బహుళిచోపనిషత్తులో చెప్పబడ్డాయి. ఇక తర్వాత ఋగ్వేదంలోది అయినటువంటి ఇంకో ఉపనిషత్తు చూడండి. ఇది త్రిపురోపనిషత్తు. ఈ ఉపనిషత్తులో పంచదశి మహామంత్రాన్ని వివరించటం అనేది జరిగింది. అలాగే ఋగ్వేదంలోదే సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు. ఇందులో శ్రీ సూక్తంలో ఉండేటటువంటి 16 రుక్కులకు ఋషి, ఛందస్సు, ఆ మంత్రాల యొక్క అనుష్ఠానం, ఈ అనుష్ఠానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం, ఇవన్నీ కూడా ఈ సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులో చెప్పబడ్డాయి. ఇక 4వది త్రిపుర తాపిని ఉపనిషత్తు. ఇది అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. మొత్తం 5 అధ్యాయాలుగా ఉంటుంది. మొట్టమొదటి అధ్యాయంలో గాయత్రి మంత్రము, పంచదశి మహామంత్రము, ఈ 2 ఒకటేను అని చెప్పి అక్కడ వివరించడం జరిగింది. 2వ అధ్యాయంలో త్రిపుర విద్య, త్రిపురేశి విద్య, త్రిపుర మాలిని విద్య, త్రిపుర వాసిని విద్య, త్రిపురాంబ విద్య మొదలైనటువంటి 8 రకాలైనటువంటి విద్యలని ఇక్కడ వివరించారు. ఆ తర్వాత శ్రీచక్రాన్ని వివరించారు. ఇదంతా కూడా 2వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ త్రిపుర తాపిని ఉపనిషత్తు యొక్క 3వ అధ్యాయం చూసినట్లయితే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని,
సర్వత్రిఖండ అనేటటువంటి దశ ముద్రలు ఉన్నాయి మనకి. ఈ దశ ముద్రల్ని ఈ 3వ అధ్యాయంలో వివరించడం జరిగింది. 4వ అధ్యాయంలో సంసార బంధనాల నుంచి విముక్తులయ్యేటటువంటి ఉపాయం చెప్పారు. అది ఏమిటి అంటే మృత్యుంజయ మహామంత్రం. సంసార బంధనాల నుంచి విముక్తి పొందాలి అంటే మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయాలి. అటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని ఈ 4వ అధ్యాయంలో చెప్పారు. ఇక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ పరమేశ్వర స్వరూపాన్ని పొందటానికి క్రియాకాండ ఇదంతా కూడా వివరించబడింది 5వ అధ్యాయంలో. ఇది త్రిపుర తాపిని ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు 5వ ఉపనిషత్తు చూడండి. ఇది దేవి ఉపనిషత్తు. ఇది కూడా అధర్వణ వేదానికి సంబంధించినటువంటిదే. ఒకసారి దేవతలంతా కూడా ఆ పరమేశ్వరి దగ్గరికి వెళ్లి, ఓ మహాదేవి నువ్వెవరు అని అడిగారు. అప్పుడు ఆవిడ, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నా వల్లనే ప్రకృతి పురుషులతో కూడినటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. ఈ జగత్తులో శూన్యము నేనే, అశూన్యము నేనే, ఆనందము నేనే, అనానందము నేనే, విజ్ఞానం నేనే, అవిజ్ఞానం నేనే, తెలియదగినదైనటువంటి బ్రహ్మ, అబ్రహ్మ కూడా నేనే, పంచభూతాలు నేనే, పంచభూతాలు కానటువంటి పదార్థము నేనే, అఖిల జగత్తును నేనే, వేదాన్ని నేనే, అవేదాన్ని కూడా నేనే, విద్యను నేనే, అవిద్యను కూడా నేనే, అజను నేనే, అనజను నేనే, పైభాగం, కింద భాగం, మధ్య భాగం అంతా నేనే. నేను వసువులతోనూ, రుద్రులతోనూ, ఆదిత్యులతోనూ, విశ్వే దేవతలతోనూ, వీళ్ళందరితోనూ కూడా సంచరిస్తూ ఉంటాను. మిత్రావరుణులను ఇద్దరినీ కూడా నేనే సృష్టి చేశాను. ఇంద్రుడు, అగ్ని, అశ్విని దేవతలు వీళ్ళందరినీ నేనే భరిస్తూ ఉంటాను. సోముడు, త్వష్ట, పూష, భగుడు, విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు వీళ్ళందరినీ కూడా నేనే ధరిస్తూ ఉన్నాను. యాగం చేసినటువంటి యజమాని కోసం ధనాన్ని ధరిస్తూ ఉన్నాను. నా గురించి తెలుసుకున్నటువంటి వాడు దేవీ పదం పొందుతాడు అని చెబుతుంది ఆవిడ. ఈ మాటలు విన్నటువంటి దేవతలు ఆవిడకి నమస్కారం చేస్తారు. చూడండి ఈ ఉపనిషత్తులో, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతన్నమః, నమ ప్రకృత్యై భద్రాయై నేతాం ప్రణతాం స్మతాం అంటూ ఆవిడికి నమస్కారం చేస్తారు. ఓ దేవి నీకు నమస్కారం, ఓ మహాదేవి నీకు నమస్కారము, ఓ శివ నీకు నమస్కారం, నీకు ఎల్లప్పుడూ నమస్కారం, ప్రకృతి భద్ర నీకు నేను అనేకమైనటువంటి నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను అంటూ ఆ దేవుణ్ణి, ఆ అమ్మవారిని, ఆ పరమేశ్వరిని వీళ్ళంతా కూడా పరిపరి విధాలా స్తుతి చేస్తారు. దుర్గలలో ప్రశస్తమైనటువంటి దాన్ని శరణు కోరుతూ ఉన్నాను. అగ్నితో సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటిది, తన యొక్క వేడి చేత శత్రువులను దహించి వేసేటటువంటిది, పరమాత్మ స్వరూపం చేత చూడబడినటువంటిది, కర్మలకు ఫలమైనటువంటి స్వర్గము, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, పశువులు, పుత్రులు, ఇటువంటి లౌకికమైనటువంటి విషయాల కోసం మానవుల చేత
ఉపాసకుల చేత సేవించబడేది అయినటువంటి ఆ దేవిని నేను శరణు కోరుతూ ఉన్నాను. ఆవిడ నా తమో గుణాన్ని నశింపజేయటమే కాకుండా నాకు వైరాగ్యాన్ని కూడా కలగజేయవలసింది అంటూ దేవతలంతా కూడా ఆ పరమేశ్వరుని పరిపరి విధాలా స్తుతించారు. ఇలా ఈ దేవతలు వాగ్దేవిని చూసి విశ్వరూపులు, ప్రాణులు వీళ్ళంతా కూడా ఆవిడ్ని స్తుతించారు అని చెబుతూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. వాళ్ళు కోరినట్లుగా ఆ పరమేశ్వరి మాకు అన్నాన్ని బలము ఎక్కువగా ఇచ్చేటటువంటిది కావాలి అంటున్నాడు. అన్నం ఇవ్వాలి, బలం ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఆ పరమేశ్వరి మా దగ్గరే, మా సమీపంలోందే ఉండుగాక. కాళరాత్రి బ్రహ్మచేత స్తుతించబడినటువంటిది వైష్ణవి, కుమారస్వామి యొక్క తల్లి సరస్వతి, ఐది, దాక్షాయిణి ఈ పేర్లతో పిలువబడేటటువంటి ఆ శివుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఆ శివకి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఇక్కడ ఆ అమ్మవారిని స్తుతి చేస్తూ, ఓ మహాలక్ష్మి, సర్వసిద్ధి అయినటువంటి ఓ దేవి, మాకు ప్రేరకురాలుగా నువ్వు ఉండవలసింది, మమ్మల్ని ప్రేరేపించవలసింది. కాముడు, యోని, కమల, వజ్రపాణి, కుమారస్వామి, వాయువు, మేఘము, ఇంద్రుడు, గుహుడు వీరంతా కూడా ఆ పరమేశ్వరి యొక్క మాయ చేత ఆవిర్భవించారు. ఆవిడే విశ్వమాత, ఆవిడే ఆదిశక్తి, ఆవిడే ఆత్మశక్తి, ఆవిడే విశ్వమోహిని. పాశము, అంకుశము, ధనుస్సు, బాణాలు ధరించి ఉన్నటువంటిది ఆవిడే. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు దుఃఖాల నుంచి తరిస్తాడు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇక్కడ కామయోని అని ఉన్నటువంటి చోట మనం ఆ శ్రీ విద్య, వేద విద్య అని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పాను చూడండి. కామోయోని కమల వజ్రపాణి అన్నటువంటి చోట పంచదశి మహామంత్రాన్ని వివరించడం అనేది జరిగింది. ఆ దేవతలు ఈ పరమేశ్వరుని ఇంకా స్తుతి చేస్తూ ఉన్నారు చూడండి. ఓ భగవతి, నీకు నమస్కారం. ఓ తల్లి, నువ్వు మమ్మల్ని రక్షించవలసింది. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, విశ్వే దేవతలు అన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. యాతుధానులు, అసురులు, రాక్షసులు, యక్షులు, పిశాచులు, సిద్ధులు, సత్వ రజస్తమో గుణాలు అన్నీ కూడా ఆవిడే. అంతేకాదు ఇంద్రుడు, ప్రజాపతి, మానవులు అన్నీ కూడా పరమేశ్వరి యొక్క స్వరూపమే. ఇంతేకాకుండా చరాచర జగత్తులో మన కంటికి కనిపించేవంటి నక్షత్రాలు, గ్రహాలు, జ్యోతిష్యులు, కళ, కాష్ట మొదలైనటువంటి కాల విభాగాలు. ఇక్కడ కళ అనేది, కాష్ట అనేటటువంటిది కాలం యొక్క విభాగం. మనం ఇప్పుడు గంటలు, నిమిషాలకి మళ్ళీ ఆ రోజుల్లో కళ, కాష్ట అని చెప్పి ఈ సమయాన్ని విభజించడం అనేది జరిగేది. అందుకే అంటాడు కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని. కళా కాష్ట అనేటటువంటి రూపంలో నువ్వు పరిణామం చెందుతూ ఉన్నావు అని అంటాడు అక్కడ. ఇవన్నీ కూడా కాలస్వరూపాలు, కాలం యొక్క విభాగం. ఇవన్నీ కూడా ఆవిడే. ఆవిడే నిత్యమైనటువంటిది. అటువంటి నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ దేవి తాపహారిణి, భుక్తి ముక్తి ప్రదాయిని. ఆవిడే అనంత, ఆవిడే విజయ. అటువంటి ఆ దేవికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆకాశ బీజమైనటువంటి హకారము, అగ్ని బీజమైనటువంటి రకారము, లక్ష్మీ బీజమైనటువంటి ఈకారము, బిందువు,
వీటితో కలిసినటువంటి హ్రీంకారము, అదే ఆ పరమేశ్వరి యొక్క బీజం. ఇదే భువనేశ్వరి బీజము అని అంటారు ఈ హ్రీంకార బీజాన్ని. ఈ బీజాన్నే యతీశ్వరులంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. వాంగ్మయి, బ్రహ్మ, భూమి, షట్వక్రం, సూర్యుడు, వాముడు, స్తోత్రం, బిందువు, సంయత్వష్టం, తృతీయం, నారాయణతో కూడినటువంటిది అన్నీ కూడా ఆవిడే. వాయువు అధరంతో కూడినటువంటిది, విచ్చేసేటటువంటిది. ఇవన్నీ కూడా చెప్పి ఇక్కడ నవార్ణవ మంత్రం చెబుతూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులోనే. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇది మంత్ర. ఏమిటిది అంటే ఇది చండీ మంత్ర. ఇదే చండీ మంత్రము అంటే అది ఈ ఉపనిషత్తులోనే చెప్పబడింది. దేవీ ఉపనిషత్తులో, అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ దేవీ ఉపనిషత్తులోనే చెప్పబడింది. ఈ మహామంత్రం, ఈ నవార్ణవ మహామంత్రం అంటే సర్వ శుభాలను చేకూరుస్తుంది, మహదానందాన్ని కలగజేస్తుంది. అది ఈ మంత్రం. ఇంకా అంటూ ఉన్నారు చూడండి ఈ ఉపనిషత్తులో, హృదయ పద్మమునందు ఉన్నటువంటిది, బాలభానునితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది, పాశము అంకుశము ధరించినటువంటిది, సౌమ్య, వరద, అభయ ఈ హస్తములు కలిగినటువంటిది, 3 నేత్రములు కలిగినటువంటిది, ఎర్రని వస్త్రములు ధరించి భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటిది అయినటువంటి ఆ పరమేశ్వరుని నేను సేవిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. ఇక్కడ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు చూడండి. ఓ దేవి, నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. నువ్వు మహాభయనాశినివి, మహాదుర్గ ప్రశమనివి, అంటే కష్టాలన్నీ కూడా హరించి వేసేటటువంటి దానివి, మహాకారుణ్య రూపినివి. అటువంటి నీ రూపాన్ని బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరమ్మా. అందుకే నువ్వు అజ్ఞేయవు, నువ్వు తెలియటానికి వీలు లేనటువంటి దానివి. నీకు అంతము అనేటటువంటిది లేదు. నువ్వు అనంతమైనటువంటి దానివి, అనంతవు. నీ యొక్క జ్ఞానము అనేది మాకు లభించదు. అందుకే నువ్వు అలక్ష్యవు. నీకు జననము అనేది లేదు. అందుకే నిన్ను ఆజ అని అంటారు. ఓ తల్లి, నువ్వు తప్పించి ఈ జగత్తులో ఉన్నటువంటిది ఏదీ లేదు. ఉన్నది నువ్వు ఒక్కటివే. అందుకే నిన్ను ఏక అని అంటారు. ఈ జగత్తంతా వివిధమైనటువంటి రూపాలతో నువ్వే నిండి ఉన్నావు. అందుకే నువ్వు అనేక అనబడుతూ ఉన్నావు. మంత్రాలకు మాతృకైనటువంటి ఓ పరమేశ్వరి, ఓ దేవి, ఓ శబ్దరూపిణి, ఓ చిన్మయాతీత, నువ్వే దుర్గవి. దుర్గమమైనటువంటి కష్టాల నుంచి మాబోటి అల్పులైనటువంటి ఈ భక్తులందరినీ కూడా రక్షించేటటువంటి దానివి నువ్వే. అటువంటి దుర్గాస్వరూపిణివైనటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. దుమ్ దుర్గాయై నమః. ఓ తల్లి, ఓ దుర్గా, మా కష్టాలను హరింపజేయవలసింది అని ఇక్కడ దుర్గామంత్రాన్ని చెబుతూ ఉన్నాడు. దుమ్ దుర్గాయై నమః. ఇది దుర్గామంత్రం. ఈ దుర్గామంత్రాన్ని చెబుతూ ఉన్నాడు ఈ దేవీ ఉపనిషత్తులో. ఇంకా అంటూ ఉన్నాడు, ఆ దుర్గకి, దురాచారాలని నాశనం చేసేటటువంటి ఆ దుర్గకి, సంసారార్ణవ తారిణి అయినటువంటి ఆ పరమేశ్వరికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అధర్వణ వేదంలో చెప్పినటువంటి ఈ ఉపనిషత్తును గనక, ఈ దేవీ ఉపనిషత్తుని 10 సార్లు చదివితే చాలు, మానవుల యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఉపనిషత్తుని 108 సార్లు గనక చదివినట్లయితే కార్యసిద్ధి అనేది కలుగుతుంది.
సంధ్యా సమయంలో గనక ఈ ఉపనిషత్తును చదివితే వాక్సిద్ధి అనేది కలుగుతుంది. మంగళవారం పూట అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని ఈ ఉపనిషత్తును గనక చదివినట్లయితే అపమృత్యువు మహామృత్యువు అనేది ఏది కూడా మన దరిదాపులకు కూడా రాదు అని చెప్తూ ఉన్నది. ఈ విషయం కూడా ఈ ఉపనిషత్తులోనే చెబుతూ ఉన్నది. ఇలా దేవీ ఉపనిషత్తులో అనేకమైనటువంటి విషయాలను గురించి చెప్పడం జరిగింది. ఇక 6వది భావనోపనిషత్తు. ఈ భావనోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి సంబంధించినటువంటిదే. ఇందులో మొత్తం 49 సూత్రాలు ఉన్నాయి. వాటిల్లో 1 నుంచి 10 సూత్రాల దాకా మానవ దేహమే పరమేశ్వర స్వరూపము అని వివరించబడింది. 11 నుంచి 24 సూత్రాల దాకా మానవ శరీరమే శ్రీచక్రము అని చెప్పబడింది. 25 దగ్గర నుంచి 49 సూత్రాల దాకా అంతర్యాగం వివరించబడింది. ఈ రకంగా ఈ ఉపనిషత్తులో అనేకమైనటువంటి విషయాలు, సాధనాపరమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఈ ఉపనిషత్తు భావనోపనిషత్తు, దీని మీద వివరణ అనేది మనకు కావాలి. ఈ భావనోపనిషత్తుకి వివరణ నేను విడిగా రాయటం జరిగింది. భావనోపనిషత్తు అనే పేరుతోనే పుస్తకాన్ని వేయటం జరిగింది. అలాగే ఈ భావనోపనిషత్తు అంతా కూడా శ్రీ విద్యా రహస్యము అనేటటువంటి గ్రంథంలోను, అట్లాగే లలితా సహస్రనామాలకు భాష్యం శ్రీ విద్యా సారథి అనే పేరుతో నేను రాసింది ఉంది. అందులో కూడా ఈ భావనోపనిషత్తుని పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఈ భావనోపనిషత్తు పూర్తిగా ఇక్కడ వివరించడం అనేది జరిగింది. ఇక 7వ ఉపనిషత్తు గనక చూసినట్లయితే అది శీతోపనిషత్తు.